హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో అరుణాచల్ గిరి ప్రదక్షిణ. ఈరోజు విపరీతమైన వర్షం పడటం వల్ల భక్తులు కొంత అసౌకర్యానికి గురి అయ్యారు. అందరూ రూ. 100 ఇచ్చి రెయిన్ కోట్స్ కొనుక్కుని గిరి ప్రదక్షిణ కొనసాగించారు. వర్షం పడుతున్నందువలన మేము ఆటోలో బయలుదేరాము. ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజున చేసిన అత్యధిక ఫలితం వస్తుందని చెప్తారు. అరుణ అంటే ఎర్రని, చలం అంటే పర్వతం అని అర్థం, అనగా ఎర్రని పర్వతం అని అర్థం. ఈ అరుణాచలగిరి లేక సుదర్శనగిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన అధిక ఫలితం వస్తుందని చెప్తారు. మొత్తము 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవాలి. రాజగోపురం ఎదురుగా ఉన్న ఇచ్చట దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలెట్టాలి. ఎడమ చేతి వైపుగా ప్రదక్షిణ ఆరంభించాలి. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మరల ఇదే ప్రదేశానికి రావాలి. కొబ్బరికాయలు, ఒత్తులు ఇచ్చటనే లభ్యమవుతాయి. ఈ 14 కిలోమీటర్ల త్రోవలో అనేక దేవాలయాలు, శివలింగాలు ఉంటాయి. కానీ గిరి ప్రదక్షిణ చేసే భక్తులు మాత్రము ముఖ్యంగా 8 లింగాలు దర్శనం చేసుకోవాలి. భక్తుల సౌకర్యార్థము ఆ 8 లింగాలు మాత్రమే ఈ వీడియోలో చూపించడం జరిగింది, గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. డిస్క్రిప్షన్లో కొత్తగా పోస్ట్ చేసిన వీడియో లింక్స్ ఇచ్చాను, చూడండి. గిరి ప్రదక్షిణలో మొదటి లింగం ఇంద్రలింగం. ఈ లింగం అరుణాచలం గిరికి తూర్పు దిక్కున ఉంది. ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం. ఈ లింగం దర్శించడం వలన దీర్ఘాయుష్యు లభిస్తుంది. రెండవ లింగం అగ్నిలింగం. అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఆగ్నేయ దిక్కులో ఉంటుంది. ఈ లింగం దర్శనం వలన దీర్ఘకాల వ్యాధులు సమసిపోతాయి. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అండి, అందరూ చూడవలసిన ఆశ్రమం. ఇట్లా రూమ్స్ కూడా ఇస్తారు, కానీ ముందుగా బుక్ చేసుకోవాలి. మూడవ లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉంటుంది. యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం. ఈ లింగ దర్శనం వలన దీర్ఘాయుష్యు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నైరుతి లింగం. నైరుతి దేవుడు ప్రతిష్ఠించిన లింగం. నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగం దర్శనం వలన ప్రతికూల శక్తుల నుండి బయటపడతారు. త్రోవలో భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్ మరియు రూట్ మ్యాప్స్ డిస్ప్లే చేస్తారు. త్రోవలో టిఫిన్ సెంటర్స్, ఫ్రీ మీల్స్ పెట్టే ఆశ్రమాలు కూడా ఉన్నాయి. గిరి ప్రదర్శనకు అనుకూలమైన సమయాలు ఉదయం 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు.
ఐదవ లింగం వరుణలింగం. వరుణదేవుడు ప్రతిష్ఠించాడు. పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగం దర్శనం వలన చేసిన పాపాలు పోతాయి. ఆరవ లింగం వాయులింగం. వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగం వాయువ్యంలో ఉంటుంది. ఈ లింగం దర్శించటం వలన ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఏడవ లింగం కుబేరలింగం. ఉత్తర దిక్కున ఉంటుంది. కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం. ఈ లింగం దర్శనం వలన సంపదకు లోటు ఉండదు. మోక్ష మార్గం అండి. వర్షమైన చాలామంది భక్తులు క్యూలో వెయిట్ చేస్తున్నారు చూడండి. ఎనిమిదవ లింగం ఈశాన్యలింగం. ఈశాన్య దిక్కున ఉంటుంది. ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగం దర్శనం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
గిరి ప్రదక్షిణ పూర్తయిందండి. మనము ఎచట నుండి బయలుదేరాము అచటకే కుడివైపు నుండి వచ్చాము. శ్రీ అరుణాచలేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.